ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతుంది. కొంతసేపటికి దానికొక ఎలక ఎదురొచ్చింది. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమని అడిగింది ఎలక. అక్కడొక పెద్ద జంతువు ఉంది. నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటు పరిగెడతాను అంటూ ఎలక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువు ఉంది. నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది నక్క. అదా, అది పెద్ద గండు చీమ. నా వైపు వస్తుంటే నన్నేం చేస్తుందా అని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలక కుందేలు నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కల్లెర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలక కుందేలు నక్క. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.